భారతదేశపు మహాలక్ష్ములకి అంటే ఆడవాళ్ళకి లాక్మే అనే ప్రోడక్ట్ ఇచ్చింది టాటా. మరి భారతదేశపు నారాయణులకి అంటే మగవాళ్ళకి ఏదోటి ఇవ్వాలి కదా అనే ఆలోచనతో మొదలైందే టైటన్ వాచ్ కంపెనీ. మేడ్ ఇన్ ఇండియా అ టైటన్ స్టోరీ అనే వెబ్ సిరీస్ చూసాను ఈరోజు. ఆ సిరీస్ చూసిన తర్వాత అందరికీ అనిపిస్తుంటుంది, ఇట్ అగైన్ ప్రూవ్స్ దట్ అ బంచ్ ఆఫ్ ప్యాషనెట్ పీపుల్ కనుక ఉంటే ఇండియన్స్ సాధించలేనిది ఏదీ లేదు అని. ఒక ₹5 కాయిన్ కంటే పల్చగా ఉన్న ఒక వాచ్ని 22 గ్రాముల వెయిట్తో 90s తయారు చేయొచ్చు అని ప్రపంచం మొత్తానికి ప్రూవ్ చేసింది టైటన్. మనందరం జీవితంలో ఎప్పుడోకప్పుడు టైటన్ వాచ్ ఖచ్చితంగా పెట్టుకునే ఉంటాం. మనం 10th పాస్ అయినప్పుడు తాతగారు మనకు కొనివ్వటమో, పెళ్లికి బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వటమో, ఒక మిడిల్ క్లాస్ వాడు డబ్బున్నవాడుగా కనిపించడం కోసం టైటన్ వాచ్ కొనుక్కుని చేతికి తొడుక్కోవడమో, జాబ్లో జాయిన్ అవగానే మొదటి జీతం రాగానే ఒక అద్భుతమైన వాచ్ కొనుక్కోవాలి అనేది నాలాంటి మిలీనియల్ గాళ్ళకి ఎప్పటి నుంచో ఒక లాంగ్ టర్మ్ కల ఉండేది. అప్పుడులో ఆఫీస్ వదిలి వెళ్ళిపోయే వాళ్ళకి ఫేర్వెల్ గిఫ్ట్గా ఇవ్వటమో, ఒక బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడానికి ఒక టైటన్ వాచ్ కొని ఇవ్వటమో, అమ్మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తదనంతరం వాళ్ళు వేసుకున్న ఆ టైటన్ వాచ్ని వాళ్ళ గుర్తుగా దాచుకోవటం. సో టైటన్ రానంత వరకు వాచ్ అంటే టైంని చూపించే ఒక చిన్న మెకానికల్ డివైస్ మాత్రమే. కానీ టైటన్ వచ్చాక అదొక మెమరీ, అదొక వేడుక, అదొక ఎమోషన్. టీవీలో అది వినగానే అందరికీ అర్థమైపోతుంది ఇది టైటన్ వాచ్ యాడ్ అని. సో 40 ఏళ్ల పాటు అంత గొప్ప లెగసీ కలిగిన టైటన్ అనే వాచ్, దాని వెనకాల ఉన్న కథ ఏంటి, ఎంతమంది ఎంత తపన పడితే అటువంటి ఒక గొప్ప ప్రొడక్ట్ బయటకు వచ్చింది అని చెప్పేదే ఈ వెబ్ సిరీస్ అనమాట. అప్పట్లో ఫండింగ్ ఛాలెంజెస్ ఉండేవి, రా మెటీరియల్ ఛాలెంజెస్ ఉండేవి, లైసెన్సింగ్ ఛాలెంజెస్ ఉండేవి. ఏంటి ఇండియన్స్ వరల్డ్ క్లాస్ వాచ్ని మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి చేయగలరా? అంత సీన్ లేదు లెబ్బ మనకి. ఇలా ఉండేది సిచ్యువేషన్ అప్పుడు. అలాంటి సినారియోలో బంచ్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ కలిసి ఇంత గొప్ప ప్రోడక్ట్ని మార్కెట్లోకి ఎలా తీసుకురాగలిగారు, ఎలా బ్రాండింగ్ చేయగలిగారు, ఎలా మార్కెట్ చేయగలిగారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఈ వెబ్ సిరీస్లో చెప్పడం జరిగింది. మేనేజింగ్ డైరెక్టర్ రోల్ చేసిన జిమ్ సర్బ్ని ఒక సూపర్ హీరోలా కాకుండా ప్రతి తప్పు నుంచి నేర్చుకునే ఒక ఆనెస్ట్ మేనేజర్గా చూపించడం అనేది ఈ వెబ్ సిరీస్కి అన్నిటికంటే పాజిటివ్ పాయింట్ అనమాట. బ్రాండ్ బిల్డింగ్ అంటే ఏంటి, మార్కెట్ని చూసి ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, ఎలా ఎదగాలి అనేది చాలా క్లియర్గా చూపిస్తారు ఈ వెబ్ సిరీస్లో. చాలా కాలం తర్వాత నసిరుద్దీన్ షా అనే వ్యక్తి ఆ దిక్కుమాలం ప్రాపగండా రోల్స్ అని పక్కన పెట్టి ఒక క్లాసీ, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అది జేఆర్డి టాటా గారి రోల్. ద ఫెంటాస్టిక్ జాబ్. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే వాచ్ తయారు చేయాలి అనుకున్నప్పుడు జేఆర్డి టాటా గారు జెనీవా వెళ్ళి ఒక స్విస్ కంపెనీతో టైప్ అవడానికి ప్రయత్నిస్తారు. అయితే వాళ్ళు మీకు అంత సీన్ లేదు, ఇండియన్స్కి అంత సీన్ లేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తారు. దాన్ని చాలా పర్సనల్గా తీసుకున్న టాటా గారు ఫైనల్లీ ఈ ప్రోడక్ట్ని తయారు చేసి రిలీజ్ చేసి ఎవరైతే ఈయన వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చొని కొలాబరేట్ అవ్వడానికి ట్రై చేశారో ఆ కంపెనీని టైటన్ ఆఖరికి అక్వైర్ చేసుకునే అంత గొప్పగా ఈ కంపెనీని, ఈ ప్రోడక్ట్ని పైకి తీసుకెళ్ళడం జరిగింది టాటా గారు. దాట్స్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద వెబ్ సిరీస్. కానీ ఈ సిరీస్ చూడాలంటే మాత్రం చాలా ఓపిక కావాల్సి వస్తుంది. 6 గంటలు కంటిన్యూస్గా మీరు కదలకుండా చూస్తేనే ఇందులో ఉన్న అద్భుతమైన కాన్సెప్ట్ మీ మైండ్లోకి ఎక్కుతుంది.